నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. అత్యధికంగా అమెరికా నుంచి 54 మంది హాజరు కానున్నట్లు సమాచారం. ఇవాళ రేపు 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. 1,00,000 కోట్ల పెట్టుబడులే టార్గెట్ గా రేవంత్ సర్కార్ ఈ సమ్మిట్ ని నిర్వహిస్తోంది. ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ఈ సమ్మిట్ లక్ష్యం నెరవేరుతుందా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దినేష్ చౌదరి గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి జితేందర్ గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు కూడా ఉన్నారు. మరి కొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఎస్ సునీతారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. ఎస్ దినేష్ చౌదరి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏమనుకుంటున్నారు? సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అండ్ ప్రభుత్వం కూడా 1,00,000 కోట్ల పెట్టుబడి టార్గెట్ గా విజన్ 2047 దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయబోతుంది. సో దీనిపైన బీఆర్ఎస్ ఏమనుకుంటుంది? ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉన్నదో తప్పకుండా దాని లక్ష్యం నెరవేరాలనేసే మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే తెలంగాణ క్షేమం, హితం, తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం ఆవిర్భవించిన పార్టీ, దాన్ని అభివృద్ధిలో చూడాలనుకునే పార్టీ మాది. కాబట్టి ఒకవేళ ఈ సమ్మిట్ ద్వారా వీళ్ళు ఏదైతే లక్ష్యాలు నిర్దేశించుకున్నారో అవి కనుక అందుకోగలిగితే తెలంగాణ యువతకి, తెలంగాణ రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి అది విజయవంతం కావాలని కోరుకుంటాం. అయితే ఇందులో కూడా చాలా ఏవైతే ఉన్నాయో అప్రహెన్షన్స్ ఉంటాయి. జరుగుతున్న దానిలో ఎంఓఈలు కుదుర్చుకోవడం అయితే ఉంటుంది, కానీ ఎన్ని ఎంఓఈలు గ్రౌండ్ అవుతాయి అనేది కూడా తర్వాత కాలంలో మనం తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రారంభం అవుతుంది, రేపు 2 రోజులు ఉంది. కాబట్టి ఆ తర్వాత ఎన్ని ఎంఓఈలు అయినాయి, ఆ తర్వాత ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి అనేది కూడా గమనించాల్సింది ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా సరే తెలంగాణ మేలు కోసం చేస్తున్న కార్యక్రమాన్ని అందరు స్వాగతించాల్సిందే. గతంలో మేము కూడా ఏదైతే గ్లోబల్ ఎంటర్ప్రైనర్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్లో నిర్వహించినాం, ఆనాటి ట్రంప్ గారి కుమార్తె, అప్పుడు అమెరికా ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న ఇవాంకా ట్రంప్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనేక దేశాల నుండి ప్రతినిధులు రావడం జరిగింది. అందులో భాగంగా గత 2014 నుండి 2023 వరకు కూడా 4,13,000 కోట్లకి పైబడి మనకి ఇన్వెస్ట్మెంట్లు రావడం జరిగింది తెలంగాణకి. ప్రత్యక్షంగా ఒక 15 లక్షలు, పరోక్షంగా ఒక 8 లక్షల ఉద్యోగాల కల్పన కూడా దాని ద్వారా జరిగింది. సో ఇప్పుడు కూడా అదే ఒరవడి హైదరాబాద్లో, తెలంగాణలో కొనసాగి ఇక్కడ యువతకి ఉద్యోగాలు దొరకాలి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పురోగతికి కూడా అది తోడ్పడాలి అనేసి మేము కోరుకుంటున్నాం. అయితే ఇందులో కూడా మీరు చూస్తే చాలా అంబిషియస్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోగ్రామ్ 2047 అనుకుంటా దీనిలో ఆవిర్భవించబోతుంది. సరే, దానిలో కాంగ్రెస్ పార్టీలో భిన్న ఆలోచనలు ఉన్నట్టుగా కూడా కొద్దిగా మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ తెలంగాణలో జరిగిన ఒక సమావేశంలోనే, బహిరంగ సభలోనే ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు, నరేంద్ర మోడీ గారు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అది చెప్పండి, దాన్ని దృష్టి మరచడానికి 2047 అనుకుంటా ఆయన కార్యక్రమాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నాయి ఏందో చెప్పాలి, కానీ అవన్నీ ఎవడు చూస్తాడు, ఎవడుంటాడు, రేపు ఎవరుంటారో ఎవడుంటాడో తెలియదు కదా. కాబట్టి వాటి గురించి కాదు, ప్రస్థానం గురించి మాట్లాడండి అనుకుంటా ఆవిడ చెప్పడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే 2047 ప్రోగ్రామ్ అనుకుంటానే ముందుకు పోతున్నారు. అందులో నేను మంచిదే కదా, 100 years ఫినిష్ చేసుకుంటున్నారు కాబట్టి విజన్ 2047 ఉండడం మంచిదే కదా. నేనేమన్నా నేను కాదు అనేది ఆ మాట, కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళ అగ్రనాయకత్వమే ఆ మాట అన్నది. కాబట్టి ఆ దిశగా వాళ్ళ దగ్గర ముందుగా ఎంతవరకు క్లారిటీ ఉన్నది, వారికి ఎంత సహకారం ఉంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన సందర్భం ఇది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను దినేష్ గారు. ఎస్ జితేందర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏంటి ఈ రోజు సమ్మిట్ కి సంబంధించి ఏంటి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయండి? ఇంకోటి ఎంఓఈలు ఎంత మేర ఎంఓఈలు కుదుర్చుకోబోతున్నారు, అందులో కూడా ఎన్ని గ్రౌండ్ అయ్యే నమ్మకం ఉంది ప్రభుత్వానికి ఏంటి? ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు
ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారం అండి. ఇది ఒక గొప్ప సమిట్ అండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అనేది ఇది ఒక గొప్ప సమిట్. దీంట్లో ఏంటంటే సంపద సృష్టించినప్పుడే దేశం బాగుపడుతుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయి, రకరకాలుగా బాగుపడతారు ప్రజలు, రకరకాల సౌకర్యాలు వస్తాయి. కాబట్టి సంపద సృష్టించినప్పుడే దేశం బాగుంటది. కాబట్టి మనం సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. గడిచినటువంటి కాలంలో రాష్ట్రం విడిపోయినప్పుడు సర్ఫేస్ లో ఇస్తే ఈ రోజు మనం అది ఎంత అప్పు చేసిరా ఏం చేసిరా అనేది తెలిసిన విషయమే. మరి ఇది ముఖ్యమంత్రి గారికి ఒక దిశానిర్దేశంతో ఫ్యూచర్ లో ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయాన్ని మరి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పెట్టడం అనేది అందరు హర్షించాలండి దీంట్లో. ఎందుకంటే పెట్టుబడులు వస్తేనే కదా మనం బాగుపడేది. కాబట్టి మరి ఈ 30,000 చదరపు 30,000 కిలో ఉన్నటువంటి ఎకరాలలో ఇది 6 ఖండాలు, 44 దేశాలు, 154 విదేశీ ప్రతినిధులు. మరి ఇది ఒక విజన్ రూపకంగా 2047లో ఒక 3 ట్రిలియన్ రూపకంగా, అంటే దేశ ఆర్థికలో కూడా ఒక భాగస్వామ్యం, ఒక 10% స్థాయికి ఎదగాలి. ఇప్పుడు అది 5% ఉంది మన దేశ స్థాయిలో ఈ సంపద అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి సృష్టించిన దేశంలో. దాన్ని మనం ఈ రోజు 10% తీసుకుపోవాలన్నట్టుగా ఆలోచన చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. పూర్తిగా ఈ రోజు రాష్ట్రము మరి అదేవిధంగా పర్వటము, డేటా సెంటర్లు, ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, మరి ఇలా ప్రత్యేక పరిశ్రమలు, క్రిటికల్ మినరల్స్, ఐటీ సంస్థలు, మరి అదేవిధంగా క్రీడలు, జనరల్ ఏరోస్పేస్, ఇట్లా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ ఇవన్నీ ఆల్రెడీ కొంత వచ్చినాయి. కాబట్టి ఇలా పెద్ద పెద్ద సంస్థలు, మరి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, మరి ఇక్కడ మచిలీపట్నం వరకు ఒక ఫీచర్ రూట్ అండి. ఇప్పుడు దాంట్లో మచిలీపట్నం మనకి ఏంటంటే, మనకు ఇప్పుడు ఆంధ్రాకు పోర్ట్ ఉంది. వ్యాపారం చేయాలంటే, విదేశీ కంపెనీలను ఆకర్షించాలంటే వరకు రోడ్స్ గాని, మరి అదేవిధంగా మనకు ఉన్నటువంటి సముద్ర మార్గాలు గాని ఉండాలంటే మచిలీపట్నం వరకు మరి ఒక ఎలివేటెడ్ క్యారిడార్ రోడ్ వేయాలన్నట్టుగా కూడా భావిస్తున్నారు. అక్కడ మచిలీపట్నంలో మరి పోర్టు కూడా లీజుకు తీసుకోవడం జరుగుతుంది. ఇలా అనేక రకాలుగా మరి అదే విధంగా ఒక విజన్ పెట్టుకున్నారు. మహిళా సాధికారిక విషయంలో మరి మహిళల కోసం అనేక మరి ఇందిరా మహిళా శక్తి కోసం మరి ఈ రోజు చూస్తే పెట్రోల్ బంకులు గాని, సోలార్ ప్లాంట్లు గాని, అద్దె బస్సులు గాని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్వహణ గాని, హాస్టల్ విద్యార్థులు గాని, ఇట్లా 2040 వరకు 100 సంవత్సరాలు మన దేశం పూర్తి అవుతుంది. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో ప్రజలంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక విజన్ పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఈ విజన్ ని మేము హర్షిస్తున్నాము, అందరు కూడా హర్షించాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితులలో మరి 2047 వరకు దేశంలో మనం సర్ఫేస్, ఇప్పుడు మనం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రాన్ని మనకు రాష్ట్రాన్ని ఏంటంటే మిగులు అనేటువంటి సర్ఫేస్ గా ఇచ్చినాం అప్పుడు. కానీ ఈ రోజు మరి అప్పుల రూపకంగా మారిపోయింది రాష్ట్రం. కాబట్టి సంపద సృష్టించినప్పుడే మనం అన్ని ఇవ్వగలుగుతాం మన దేశానికి. కానీ మన ఒక మాట ఇందాక దినేష్ గారు ఒక మాట అన్నారు, మేము కూడా 4,13,000 పెట్టుబడులు ఒక నిమిషం అండి, విల్ లుక్ ఇన్ టు దట్ ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. ఎస్ జితేందర్ గారు, సో ఇందాక దినేష్ గారు ఒక మాట అన్నారు, 4,13,000 పెట్టుబడులు తెచ్చాం మేము, ప్రత్యక్షంగా పరోక్షంగా మేము కూడా జాబులు ఇప్పించాము, ఉద్యోగాల కల్పన దిశగా మేము కూడా అడుగులేసాము. అది రీసౌండ్ వచ్చి బాగా డిస్టర్బెన్స్ అవుతుందండి. రీసౌండ్ వస్తుందండి, ఇంకా ఏదో సౌండ్ వస్తుంది మీ దగ్గర. చూసుకుంటున్నాను ఒకసారి పీసీఆర్ ఒకసారి చూడండి. ఎస్ జితేందర్ గారు ఈ పాయింట్ ఏం చెప్తారు? క్లారిటీ లేదు మాట్లాడుతున్నది ఏంటంటే రీసౌండ్ వచ్చిందా లేకుంటే ఓకే ఒక్క నిమిషం అండి చూస్తున్నాం. ఎస్ జితేందర్ గారు వెనకాల ఏదో మీకున్నటువంటి ఆడియో ప్లే అవుతుందండి, డబుల్ టెలికాస్ట్ అవుతున్నట్టుంది. ఓకే డబుల్ టెలికాస్ట్ అవుతుంది. ఎస్ ఒక్క నిమిషం అండి చూస్తున్నారు మా టెక్నికల్ టీం. ఎస్ మీరు చెప్పండి జితేందర్ గారు. సో మనము ఈ రోజు ఏంటంటే ఈ రోజు మరి వారు చెప్పినట్టుగా మరి కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో మేము కూడా చేయగలిగినామంటే చెయ్యగలిగితే మరి ఇప్పుడు అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, మరి ఇక్కడ ఉన్నటువంటి లెక్కలు చెప్తున్నాయి. మరి 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు అయిందో చెప్పాలి. మరి
అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. మరి మేము కూడా చేసినామంటే చేస్తే ఎందుకు అప్పుల పాలైంది రాష్ట్రం? కాకూడదు కదా. కాబట్టి ఇది ఒక గొప్ప దేశం. మళ్ళీ పదే ప్రజలకు అబద్ధాలు తెలియజేయడంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధహస్తులుగా తయారవుతున్నారు. రాష్ట్రంలో కూడా ఈ రోజు వీళ్ళు 8 లక్షలు అనేది ఏ ఫిగర్ తో మాట్లాడుతున్నారండి? 8 లక్షల కోట్ల అప్పులు అనుకుంటా ఏ ఫిగర్ తో మాట్లాడుతున్నారు? మొన్ననే పార్లమెంట్ లో స్వయంగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళు అడిగిరు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, 2024 వరకు ఎన్ని అప్పులు ఉన్నాయని వీళ్ళు అడిగితే పార్లమెంట్ లో కేంద్రం సమాధానం చెప్పింది తెలంగాణకున్న అప్పులు 4,28,000 కోట్లు మొత్తం అనేసి. ఆ 4,28,000 కోట్లలో మనం చూసుకుంటే తెలంగాణ విడిపోయిన నాటికి ఆంధ్ర నుండి మనకి 80,000 కోట్ల అప్పు సంక్రమించిందండి. వీళ్ళకి తెలియదు పాపం. ఎంతసేపటికి మిగులు బడ్జెట్ 16,000 అనే మాట మాట్లాడతారు తప్పితే 80,000 కోట్ల అప్పు సంక్రమించింది తెలంగాణ రాష్ట్రం విడిపోయిన నాటికి. ఆ 80,000 కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? అవి మైనస్ చేయండి. నేను చెప్తున్నది 4,20,000 అది మైనస్ చేయండి. ఆ తర్వాత ఆనాటి లయబిలిటీస్ ఎంత? తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర నుంచి సంక్రమించిన లయబిలిటీస్ అవన్నీ కూడా తీసుకుంటే గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అప్పు ఎంత అంటే మొత్తం కలిపి 2,40,000 కోట్లు. 10 సంవత్సరాలలో అంత అప్పు చేస్తే వీళ్ళు 2 సంవత్సరాలు కాకుండా చేసిన అప్పు ఎంతండి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,80,000 కోట్ల అప్పు 2 సంవత్సరాలలో చేసింది. మేము చేసిన దానికి చెప్పుకోనికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, బృహత్తరమైన కార్యక్రమాలు ఉన్నాయి. తెలంగాణకు మేలు చేసినవి ఉన్నాయి. తెలంగాణ ఆర్థిక పురోగతికి గాని లేకపోతే పరిపాలన సౌలభ్యం కోసం గాని ప్రజల సంక్షేమం కోసం గాని మేము చేసినవి ఉన్నాయి. వీళ్ళు 2 సంవత్సరాలలో 2,80,000 కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చేసిరండి ప్రజలకు వాటితోని? ఒక్కటి చెప్పమనండి. దినేష్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన జవాబు చెప్తారు. జితేందర్ గారు మీరు దీని గురించి చెప్పే ముందు ఒక నిమిషం నేను బీజేపీ వర్షన్ కూడా తీసుకుంటాను. సునీతా రెడ్డి గారు, సో మీరేమనుకుంటున్నారు? ఏదో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 కి సంబంధించి బీజేపీ ఏమనుకుంటుంది? ఇది ఎంత మేర సక్సెస్ అవుతుంది అనుకుంటుంది? మేడం నమస్తే. ప్యానెల్ ఉన్న మా మిత్రులకు, జీటీవీ ప్రేక్షకులకు, మీకు అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఏదైతే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ ఆకట్టుకోవడం కోసం, వ్యాపారాలు ఆకట్టుకోవడం, వ్యాపారస్తులను ఆకట్టుకోవడం కోసం ఏదైతే రైజింగ్ తెలంగాణ అని ఒక సమ్మిట్ అని తీసుకున్నారో దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. మేమేం తెలంగాణ డెవలప్మెంట్ కు కానీ తెలంగాణకు వచ్చే పెట్టుబడులకు కానీ దేనికి మేము వ్యతిరేకం కాదు. మేము ఆ ప్రోగ్రామ్ లో కూడా వాళ్ళు పిలిచారు, మేము గౌరవంగా వెళ్తున్నాము. ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మేము ప్రతి విషయంలో వెనక ఉంటాం. మేము ఖచ్చితంగా తెలంగాణ డెవలప్మెంట్ కోరుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు ఒక రైజింగ్ తెలంగాణ అనే ఒక డాక్యుమెంట్ ని నేను ఆన్లైన్ లో చూసాను మేడం. అక్కడ ఏమిచ్చారు? రైతులు రైజింగ్, మహిళలు రైజింగ్, విద్యార్థులు రైజింగ్, ఆల్ ఇంకా అందరూ రైజింగ్ 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 అని ఇచ్చారు. దాని మీద మాకు చాలా డౌట్స్ ఉన్నాయి మేడం. రైతులు ఎక్కడ రైజింగ్ లో ఉన్నారో చెప్పాలా? మరి మహిళల్ని ఎక్కడ రైజింగ్ చేశారు? మొన్న ఒక వడిబియ్యాలు ఇస్తున్నాము, సారెలు పెడుతున్నాము అని చెప్పి ఒక 2 చీరలు ఇస్తేనే మన కోటీశ్వర్లు అయిపోయిండ్రా మహిళలు? ఎక్కడ రైజింగ్ అయ్యిండ్రు? వాళ్ళకి ఇస్తానన్న బంగారం ఇస్తే రైజింగ్ అయ్యిరా? వాళ్ళకి ఇస్తానన్న 2,500 రూపాయలు ఇస్తే రైజింగ్ అయ్యిరా? వాళ్ళకి ఇస్తానన్న పెన్షన్లు ఇస్తే రైజింగ్ అయ్యిందా? మాకు అర్థం కాలేదు. కానీ చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది మేడం. మేము కూడా ఒక వికసిత్ భారత్ కార్యక్రమంలో మేము 2047 వరకు వికసిత్ భారత్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అప్పటి వరకు అన్ని కంప్లీట్ చేసేది, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని నెంబర్ 1 గా నిలపాలనేది మా నినాదము. దాన్ని కూడా ఆ రోజు ఇందాకనే బ్రదర్ చెప్పారు, టిఆర్ఎస్ బ్రదర్ చెప్పారు, ప్రియాంక గాంధీ గారు క్వశ్చన్ చేశారు. ఏమని? మీరు ఎప్పుడో జరిగే 2047 రైజింగ్ ఇండియా భారత్ వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడేం చేస్తున్నారు చెప్పండి అని ఒక ప్రశ్న వేసిండ్రు వాళ్ళ నాయకురాలు. నేను కూడా అదే అడుగుతున్నాను. మీరు దావోస్కి వెళ్ళారు, మరి ఎన్నో కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. మీరు సింగపూర్ వెళ్ళారు, యుఎస్ వెళ్ళారు, చాలా సమ్మిట్స్ కి వెళ్ళారు. మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయో మీరు విడుదల చేయలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. కొన్ని కార్యక్రమాలు కూడా ఈ విధంగానే మేము అంతర్జాతీయంగా వ్యాపారస్తులను మేము వెల్కమ్ చేస్తున్నాం.
వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పి భారత్ సమ్మిట్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో ఒకటి పెట్టారు లాస్ట్ ఇయర్. మరి దాని ద్వారా ఎంత మనం గౌరవం వచ్చింది, ఎంత పెట్టుబడులు వచ్చినాయి మన తెలంగాణకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండోది ఏంటి మేడం, మిస్ యూనివర్స్ పోటీలు కూడా పెట్టారు మనకు. దాని ద్వారా కూడా మనం ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రము వెలిగిపోతుంది అని చెప్పేసి ఏ విధంగా వెళ్ళిపోయిందో ఆమె విల్లా మేరీ గారు చెప్పారు. మరి దాని మీద ఇప్పటి వరకు ఎంక్వైరీ లేదు. మరి ఆమె చేసిన కామెంట్ల మీద ఏం జరిగిందో ఇప్పటి వరకు చెప్పిన పరిస్థితి లేదు. ఇక అది పక్కకు పెడితే మేడం, ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ ఇండియా అని పెడుతున్నారు, ఫ్యూచర్ తెలంగాణ అని పెడుతున్నారు, ఆ ఫ్యూచర్ తెలంగాణలో ఒక బిల్డింగ్ లేదు, ఒక ఏది లేదు. అది ఫార్మాసిటీ కోసం కొన్న అది కలెక్ట్ చేసిన భూములు అవి. ఆ భూముల మీద కూడా మీరు 3 రకాలుగా చెప్పారు. మీ విజన్ ఏది కన్ఫ్యూజన్, మీ విజన్ మీ జీవోలలో అన్ని కన్ఫ్యూజన్లే. అక్కడ మీరు ఏం చెప్పిండ్రు, ఫార్మాసిటీ ఉండదు అని చెప్పి మీ ప్రభుత్వంలో రాగానే అక్కడ ఉన్న రైతులు వచ్చేసి మీరు ఎప్పుడైతే ఫార్మాసిటీ కోసం తీసుకున్నాయి మీరు ఫార్మాసిటీ పెట్టట్లేదు అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా రైతులు ఉద్యమం చేసి కోర్టు పోగానే లేదు క్లస్టర్స్ చేస్తాం మేము ఉంది అని చెప్పారు. పోనీ అది కూడా పక్కకు పెట్టినాము. లగచర్ల విషయం తీసుకుంటే ఆయన సొంత నియోజకవర్గంలో అక్కడ ఫార్మాసిటీ కోసం మేము భూములు కలెక్ట్ చేస్తున్నామని చెప్పేసి అక్కడ మొదలు పెట్టారు. అక్కడ ఏం జరిగిందో, రైతులు ఎట్లా అరెస్ట్ అయ్యిండ్రో, రైతులను ఏ విధంగా జైల్లో పెట్టిండ్రో మనం చూసినాం. దాని మీద కూడా కోర్టు పోతే కోర్టు ముట్టకాయలు వేస్తే మేము అక్కడ ఫార్మాసిటీ పెట్టట్లేదు, మేమేదో పారిశ్రామిక వాడలు డెవలప్ చేయాలి, క్లస్టర్స్ డెవలప్ చేయాలని చెప్పి చెప్తున్నామని చెప్పారు. అంటే ఏ నిర్ణయం అయినా ఈ రోజు ఉంటది, రేపు ఉండదు మేము అనేది. తెలంగాణ రైజింగ్ అంటే ఈ విధంగా చేస్తే ఎలా రైజింగ్ అవుతుంది? ఈ విధంగా చేస్తే ఏ వ్యాపారస్తులైనా ఏ విధంగా నమ్ముతారు? మన దగ్గర ఏవి బేస్ చేసుకొని పెట్టుబడులు పెడతారు? రెండోది ఏంది మేడం, ఇప్పుడు ఈ హిల్ట్ ప్రోగ్రామ్ అని ఒకటి తెచ్చారు. దానికి 9,692 ఎకరాలు ఏదో మనం ఫార్మసిటీని ఎత్తేస్తామని చెప్పేసి అది మొదలు పెట్టారు. దాని మీద ఒక సమగ్రమైన నివేదికనే లేదు. అక్కడ ఎన్ని పారిశ్రామిక వాడలు ఉన్నాయి, అక్కడ ఎన్ని కాలుష్యమైన పరిశ్రమలు ఉన్నాయి, అక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎంత మంది ఎంప్లాయ్ ఉంది, ఎంత మంది ఎంప్లాయ్మెంట్ మనం ఏం చేయగలుగుతాం, మళ్ళా సబ్స్టిట్యూట్ ఎక్కడ చేయగలుగుతాం? దీని మీద ఏ నిర్దిష్టమైన ప్రణాళిక లేదు మేడం. రోజుకొక విజన్ తీసుకుంటారు. వీళ్ళు ఇస్తానన్న 6 గ్యారంటీలు 420 హామీలన్నీ పక్కకు పోయేటట్టుగా చేస్తేందుకు రోజుకొకటి విజన్ తెలంగాణ అంటారు, ఫ్యూచర్ తెలంగాణ అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు. పెట్టండి, దేనికి వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళన అంటారు, మూసీ రివర్ ఫ్రంట్ అంటారు, మూసీ ఇంకేదో ఏదో కొత్త ఇంటర్నేషనల్ పేర్లన్నీ తెచ్చి పెడుతున్నారు. కానీ ఏదైనా మీరు చెప్పేదేమో కిలోమీటర్ దూరంలో ఉంటది, మీరు చేసేదేమో అంగుళం కూడా కదలదు. ఇది చూసి ఏ పెట్టుబడులు వస్తాయో చెప్పాలి, ఏ విధమైన పెట్టుబడులు వస్తాయో చెప్పాలి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, తెలంగాణలో అప్పు పుట్టే పరిస్థితి లేదు, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, నేను ఢిల్లీకి పోతే చెప్పులు వేసుకపోయేటోని చూసినట్టు చూస్తున్నారు, నన్ను కోసినా నన్ను పగల జీరినా పైసా లేదు అని చెప్తారు. అక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారు, డెడ్ ఎకానమీ అని చెప్తారు, ఇండియా ఇస్ ద డెడ్ ఎకానమీ అని చెప్తారు. మీరు ఈ విధంగా బాహ్య దేశంలలో, పక్క ప్రదేశాలలో, ప్రపంచ దేశాలలో, పక్కనున్న రాష్ట్రాల ముందు మీరు తెలంగాణ ఇజ్జత్ తీస్తూ, తెలంగాణ పరువు తీస్తూ, దేశం పరువు తీస్తూ, మరి ఏ విధంగా మనం ఫ్యూచర్ సిటీ అవుతుంది, ఫ్యూచర్ తెలంగాణ అవుతుంది, తెలంగాణ అవుతుందో నాకు అర్థం కాలేదు మేడం. ఒక్క విషయంలో కూడా వాళ్ళకు ఒక సరి అయిన విధానం గాని, చిత్తశుద్ధి గాని, ఒక లైన్ గాని, ఒక ప్రణాళిక గాని ఏది లేదు మేడం. ఒక విజన్ ఉంటది, రేపు ఒక విజన్ ఉంటది. ఈ రోజు ఒకటి చెప్తారు, రేపు ఒకటి చెప్తారు. ఈ రోజు చెప్పిన మాట మీద రేపు ఉండరు. తెలంగాణకు పెట్టుబడులు ఎట్లా వస్తాయి, వచ్చిన పెట్టుబడులు ఏంటి, పెట్టినాం మేడం. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. జయరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లో ఏదో మిక్స్ అవుతుందండి, అది చూడండి. అది చూస్తున్నామండి, టెక్నికల్ టీం చూస్తుంది. ఒక నిమిషం ఆగండి జితేందర్ గారు. ఎస్ జయరామ్ గారు, సో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 దీనికి సంబంధించి 1,00,000 కోట్లకు పై చిల్లుక పెట్టుబడులు రావాలి, 2047 విజన్ తో మేము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అటు ప్రతిపక్షాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సేమ్ అదే విమర్శలు కనిపిస్తున్నాయి. ఈ సక్సెస్ అయితే మాకు హ్యాపీ అని. సో మీరేమనుకుంటున్నారు, ఈ సమ్మిట్ ఫలితం ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు?
సునీత గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు మేడం చాలా డిస్టర్బెన్స్ నమస్కారాలు. వెనక సౌండ్ తో మాకు క్లారిటీ లేదు. వాళ్ళు ఎవరు ఎస్ పీసీఆర్ ఒకసారి చూడండి. యా చెప్పండి యా జయరామ్ గారు, మీరు మిక్స్ చెప్పండి. అవుతుందండి అందులో, వేరే ఐటమ్ మిక్స్ ఎస్ అవుతుంది చూస్తున్నారండి, చూస్తున్నారు. ప్లీజ్ వెయిట్ అండి, వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్. ఒక్క నిమిషం. ఎస్ జయరామ్ గారు, మీరు కంటిన్యూ అవ్వండి. యా ఇక్కడ విషయాన్ని, ఒక రూపాయికి కాయిన్ కు, నాణ్యానికి రెండు వైపులో ఉంటాయి. అంటే ఒక వైపు వచ్చేసి ఒకటి, ఇంకొక వైపు ఒకటి ఉంటేనే, అంటే మనం ఇంకా చెప్పాలంటే బొమ్మ బొరుసు అంటుంటాము. ఇలా బొమ్మ బొరుసు ఉంటేనే దానికంటూ ఒక విలువ, ఆ నాణాన్ని నాణ్యంగా మనం గుర్తిస్తాం. సో రాష్ట్రం, దేశం అంటే అప్పులు ఉంటాయి, ప్లస్ ఆర్థిక వనరులు పెరగాలి, రెండు ఉండాలి. ఎందుకంటే అప్పులు చేసిన తర్వాత ఆర్థిక వనరులు పెంచుకోకపోతే అది చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ అది బెటర్. దాన్ని ఎవరం కూడా ఏకీభవించింది కాదు, ఎవరమైనా ఏకీభవిస్తాం. ఒక ఇంటికి కూడా ఆదాయం ఉంటది, ప్లస్ అప్పులు కూడా ఉంటాయి. మరి ఇంత పెద్ద దేశం లోపల, ఈ రాష్ట్రం లోపల ఉండే ఆదాయ వనరులు పెంచుకోవడానికి గల ప్రణాళిక ఏంటిది అనే విషయాన్ని ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రేవంత్ రెడ్డి చెప్తాడా? లేదు అనగానే గ్లోబల్ సమ్మిట్ అని బోర్డు పెట్టేసి జనాలను పిలిపించేసి విచ్చలవిడిగా డబ్బులు పెట్టేసి ఓన్లీ ప్రచారం కోసం ఆర్భాటం చేస్తే డబ్బులు వస్తాయా అనే దాన్ని ప్రభుత్వం ఎండ్ ఆఫ్ ద డే చెప్తుంది. ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయిన రోజు ఈవినింగ్ ఇది డిక్లేర్ చేస్తుంది. సరే, ఇది ఒక అంశం. ఈ రోజు $3 trillion ఎకానమీని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే ఈ దేశం లోపల జీడిపి రేట్లో కనుక కన్వర్ట్ చేస్తే 10% జీడిపి రేటు వృద్ధి రేటుగా మనం దీన్ని తీసుకుంటాం. వస్తే, రాకపోతే లేదు, వస్తే దాన్ని తీసుకుంటూ ఉంటాం. అంటే ఈ డెవలప్మెంట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా, పెట్టగానే వస్తుందా అనేది ఒకటి మనం ఉంటుంది. సరే, దీన్ని మీరు ఏ విధంగా వస్తుంటారు? ఓన్లీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలను మనం చూపించేసి హైదరాబాద్ లో ఉన్న ఈ హబ్బును ఏదైతే ఉందో, ఐటీ హబ్ కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటివి చూపించేస్తే మొత్తం రాష్ట్రం మొత్తం ఇలానే ఉంటారనే భ్రమల్లో వాళ్ళు ఉంటారా, లేదా అలా ఉండడం కోసమే ఇదంతా చేస్తారా అనేది ప్రధానమైన ప్రశ్నలు. అంటే ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా మాట్లాడేసిన అంశాలు ఏంటంటే, నేను సలహాలు మాత్రం ఇస్తున్నాను ప్రతిపక్ష పార్టీలకి, పాలక పార్టీకి. ఈ రోజు మన రాష్ట్రం లోపల విలేజ్ స్థాయికి వెళ్ళినట్టు అయితే దగ్గరగా 12,700 గ్రామాలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీ లోపల నెలకు ఒక్కరు చొప్పున చావడం అనేది గ్యారంటీ. 2-3 కూడా వస్తున్నారు తాగుబోతులు అయ్యి. ఆ తాగుబోతులు చచ్చిపోతే నెలకు సగటు లోపల 12,700, అంటే దగ్గరగా 12,000 రౌండ్ ఫిగర్ పెట్టుకుంటుంటే, ఆ చావులను తప్పించే మార్గాలు ఏమైనా ఉన్నాయా ఈ సమ్మిట్ లోపల? దాన్ని మనం మాట్లాడాలి. మరొక అంశం ఏదైతే ఉందో, విద్యకు వైద్యానికి దూరమై ఈరోజు సగటున ఒక మనిషి హాస్పిటల్కి పోతే తాగిన తర్వాత కనీసం వాళ్ళ ఆదాయాన్ని మొత్తం కొల్లగొట్టిన తర్వాత ఇక హాస్పిటల్ పోదామంటే డబ్బులు ఉండవు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలి. అక్కడ డాక్టర్లు లేక, మందులు లేక, సరి అయిన వైద్యం లేక, ఆ బిడ్డలు స్కూలుకు పోక, ఒంటరి మహిళలు జీవిస్తూ, సింగిల్ పేరెంట్ బిడ్డలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్ కు పోతే ఆ స్కూళ్లను కూడా ఈరోజు రానున్న రోజుల లోపల మాయం. ఎస్ జయరామ్ గారు, ఐ థింక్ మీ ఆడియో ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. ఎస్ జితేందర్ గారు, సో మీకే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. మీరు అంటున్నారు ఇప్పుడు గతంలో అప్పులు చేశారు, మేము సంపద సృష్టించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు. సో ఆ పాయింట్ కి కూడా రకరకాల ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చాయి. కాబట్టి ఏం చెప్తారు అసలు? గతంలో మీరు అంతెందుకు, మీ ప్రియాంక గాంధీ కూడా ఇట్లాంటి కమెంట్లు చేసింది, విజన్ ఉందా, గతం ఎందుకు మాకు ఇప్పటిది కావాలని. సో అది మీకు కూడా వర్తిస్తుంది కదా, గతంలో భవిష్యత్తు మాకెందుకు, ప్రెసెంట్ది కావాలి, ప్రెసెంట్ డెవలప్ చేయాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీరు కూడా ఇప్పుడు ఫ్రెష్ గా మీరు కూడా చాలా అప్పులు చేస్తున్నారు. ఈ 2 ఏళ్లలో మీరు కూడా ఎన్ని అప్పులు చేశారు, ఇవన్నిటి గురించి అడుగుతున్నారు. కాబట్టి మీరేం చెప్తారు? ఈ 2 ఏళ్లలో మీరెంత అప్పులు చేశారు, ఎంత సంపద సృష్టించారు? ఒకటండి, ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు తేవాల్సిన అవసరం వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే 10 సార్లు చెప్పారు 6,500 కోట్ల రూపాయలు వడ్డీలకే వెళ్తున్నాయి. మరి 6,500 కోట్ల రూపాయలు వడ్డీకి వెళ్తే ఎలా రాష్ట్రం నడుస్తుందండి?
మరి ఇది అఫీషియల్ గా కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన చేస్తున్నారు. గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి ఇబ్బందుల్ని దూరం చేయడం కోసం మరి ఇవంటి మన పరిశ్రమల్ని ఆకర్షించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. ఈ రోజు చూడండి, దేశంలోనే హైదరాబాదు చాలా గ్రోయింగ్ రేట్ లో బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. దానికి అనుగుణంగా 2047 వరకు 100 సంవత్సరాలు పూర్తవుతుంది భారతదేశం. దానికి అనుగుణంగా కేంద్రం కూడా మరి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఎంతసేపు మరి రాష్ట్రం నుంచి తీసుకెళ్లినటువంటి డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదు. మరి 2024-25కు దాదాపుగా 1,25,000 కోట్లు తీసుకుంటే మరి అందులో 60% అన్నా ఇవ్వడానికి లేదు. అందులో చాలా శాతం రిటర్న్ సరే, ఇవ్వట్లేదు. మీ లెక్క కాబట్టి ప్రకారమే ఎన్ని చూద్దాం. సందర్భాలలో అప్పులు కూడా తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఈ అప్పులు చేయడానికి అంటే అప్పులకు మళ్ళీ అప్పులు తీర్చాలంటే మీరు అప్పులే అంటే ఇంకా ఇన్కమ్ సోర్స్ లేదా తెలంగాణలో అసలు సంపద సృష్టించడం ఎంత సృష్టించారు ఇప్పటి వరకు మీరు అప్పులది కాకుండా? ఇప్పుడు పెట్టుబడులు అనేది మీకు ఇంతకుముందు తెలుసు. మరి 174 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అది ఏదైనా సరే ప్రయత్నం చేస్తేనే కదండి బాగుపడేది. దానికోసమే ఇది ఉన్నటువంటి మనకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిటీ అనేది ఎందుకు, దానికోసమే కదా, పెట్టుబడుల కోసం ఈ రోజు దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు అదేవిధంగా విదేశాల నుంచి కూడా పెట్టుబడులు తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇదంతా ఆలోచన చేసి చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని ఒక మోడల్ గా రైజింగ్ నంబర్ 1 ఉద్దేశంతో తీసుకుపోవాలన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి అందరు సహకరించాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చినాం. అవకాశం ఇస్తే ఏం చేసిరు అనేది కనబడ్డది ఇక్కడ. మరి అన్ని కుంభకోణాలే. ఇక్కడ ఎన్ని కుంభకోణాలు, బోలెడు కుంభకోణాలు జరిగినాయి. మరి దాంట్లో డబ్బంతా వేస్ట్ అయిపోయింది. కాళేశ్వరం గాని, విద్యుత్ గాని, అదేవిధంగా చాలా దాంట్లలో కుంభకోణాలు. మరి కుంభకోణాలు తప్ప ఇంకా చేసింది ఏముందండి వాళ్ళు? కరెక్టే, మీరు అంటున్నది కరెక్టే. ఈ విషయాలన్నీ సరే, వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేశారని అంటే దానికి తగినట్టే ఈ రోజు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి అంతే యాక్టివ్ గా. ఒకటి, ఈ సమ్మిట్ సంబంధించి సరే మీరు జాబ్స్ వస్తాయి అంటున్నారు, ఇండస్ట్రీలు రావచ్చు అంటున్నారు, ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కనిపిస్తుంది, హైదరాబాద్ బ్రాండింగ్ కూడా మీరు చూపిస్తున్నారు. కానీ ఈ పక్కన ఇంకో పక్కకు చూస్తే చాలా డౌట్స్. అసలు ఇవి ఎంత మేర మీరు ఎంఓయూలు కుదుర్చుకున్నా కూడా అవి ఎంత గ్రౌండింగ్ అవుతాయి, అవి అవుతాయా కావా? నెక్స్ట్, స్థానికంగానే చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు తప్ప ఏమీ లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి ఏం చెప్తారు? ఎస్, ఒక్క నిమిషం జితేందర్ గారు, ఒక్క నిమిషం. మీకు సునీతారెడ్డి గారు కూడా ఏదో ప్రశ్న అడుగుతారంట. సునీతారెడ్డి గారు, మేడం చిన్న కరెక్షన్. నేను వస్తానండి. జయరామ్ గారు ఒక కంక్లూజన్ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. చెప్పండి మేడం. కాంగ్రెస్ బ్రదర్ చెప్తున్నది ఏంది, 175,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పారు. అది పేపర్ మీద ఉందా, వర్కౌట్ అయిందా, ఎంఓయూలు అయినాయి, ఏ కంపెనీ నుంచి ఒక్కసారి చెప్పండి భయ్యా. జితేందర్ గారు చెప్పండి. అన్ని ఏ కంపెనీ వచ్చిందన్నా చెప్పండి. 2 సార్లు పోయినరు, 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినామని చెప్పిండ్రు. మనకి ఎంత పెట్టుబడులు వచ్చినాయో మన రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చినాయో నేను చెప్తాను. పక్క రాష్ట్రాలకు మీ పరిపాలన ఉన్న కర్ణాటకకి ఎన్ని వచ్చినాయో చెప్తాను. ఆ పక్కన ఉన్న మహారాష్ట్రకి ఎన్ని వచ్చినాయో నా దగ్గర చార్ట్ ఉందన్నా చెప్తాను. ఎన్ని 1,000 కోట్లు వచ్చినాయన్నా, ఎన్ని ఎంఓయూలో చేసిరో చెప్పండి. ఒక నిమిషం సుందరెడ్డి గారు, క్లారిటీ మీరు అడిగారు, నేను మీ టైం కి మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం, మీ టైం నేను మళ్ళీ మీ టైం కి వస్తాను. జితేందర్ గారు మీరు చెప్పండి. చూడండి, ఇప్పుడు ప్రతిదీ 174 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామంటే ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టిండంటే రాష్ట్రంలో మరి పెట్టుబడులు మరి ఎంఓలు చేసిన అన్నిటి డీటెయిల్స్ కావాలి అంటే అది తీసుకోవాలి డీటెయిల్స్ అనేది. ఇప్పుడు సోదరి దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అంటాడు, చెప్పమనండి తానే మరి ఎక్కడెక్కడ పెట్టుబడులు వచ్చినాయి, ఏవి ఎంఏలు కాబట్టి అది కాదండి. ఇప్పుడు రాష్ట్రంలో అనేక రంగాలలో అభివృద్ధి చెందుతున్నది. ఈ రోజు 2 సంవత్సరాలలో పేదల కోసం అన్ని రకాల సంక్షేమం, ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వగలిగినాము. ఇప్పుడు అదే విధంగా ఇందిరా మహిళా శక్తి కోసము. జితేందర్ గారు మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. 174 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి అన్నారు. అవి వాటికి ఏమేమి ఎంఓయూలు కుదుర్చుకున్నాయి, ఏ కంపెనీలు అని చెప్పేసి అడిగారు. మీరు మళ్ళీ సన్న బియ్యంకి దీనికి లింక్ లేకుండా పోతుంది మీరు అడిగి చెప్పేదానికి. ఎస్, దినేష్ గారు కూడా ఏదో అడుగుతున్నారంట మీకు మళ్ళీ. ఎస్ దినేష్ గారు అడగండి, ఆయన టైం ప్లీజ్ తొందరగా అడగండి. ఇప్పుడు చాలా గొప్పగా చెప్తారు ఏమనేసి 1,74,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించినాం మేము, దాని ద్వారా రాష్ట్రానికి ఎంతో ఇదైపోయింది. కానీ స్వయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన తెలంగాణ సోషల్ ఎకనామీ సర్వే అనేది ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇది చేస్తుందండి. దానిలో చాలా క్లియర్గా ఉన్నది. ఫైనాన్షియల్ ఇయర్
23-24 అంటే అప్పుడు మేము కూడా సగం ఉన్నాం. ఓకే. ఆ సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో 28,315 కోట్లు 28,315 కోట్లు ఆ సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చిన ఇది. దాని ద్వారా 84,000 ఉద్యోగాలు క్రియేట్ అయింది. ఓకే. అదే ఫైనాన్షియల్ ఇయర్ 24-25 పూర్తిగా వీలాయంలోనే దానిలో వచ్చిన పెట్టుబడులు 9,850 కోట్లు మాత్రమే. అంటే 28 నుంచి 9 కి పడిపోయిందని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు చెప్తున్న 174,000 కోట్లు ఉన్నాయి. ఇక్కడ గ్రౌండ్ మీద చూస్తేనేమో వీళ్ళు ప్రచురించిన సోషియో ఎకనామిక్ సర్వేలోనే 9,850 కోట్లు మాత్రమే పెట్టుబడులు ఆకర్షించినాయి అనేసి ఉన్నది. కాబట్టి మసిబూసి మారేడుకాయ చేసి ఎక్కడో భయంకరంగా వచ్చేసినాయి అని చెప్పడం వేరు, ఇది ఒకటి. రెండోది ఇందాకేదో అప్పులు వడ్డీలు నెలకు 6,500 వడ్డీ కడుతున్నాం అనేసి అంటారు. ఎక్కడ దాన్ని ఆన్ పేపర్ చూపించగలుగుతారా? ఎందుకంటే స్వయంగా కాక్కి వీళ్ళు ఇచ్చిన నివేదికలో ఆర్బీఐకి ఇచ్చిన నివేదికలో ప్రతి సంవత్సరం వీళ్ళు కట్టే మొత్తం కలిపి వడ్డీలు ఎంత తెలుసా అండి? 24,000 కోట్లు. 24,000 కోట్లు మాత్రమే. అంటే సంవత్సరానికి 12 నెలలు ఇంటూ 24 తీయండి ఎంత అవుతుంది? నెలకు 2,000 కోట్లు కడుతురు వీళ్ళు. దానికి నోటికి వచ్చిన చెప్తారు. ఒక్కటెక్కడైనా సాక్ష్యం ఎక్కడైనా పేపర్ మీద? జితేందర్ గారు లెక్కలతో సహా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఈ రకంగా మరి మసిబూసి మారేడుగా చూపిస్తున్నారని చెప్తున్నారు కాబట్టి ఏంటి ఏమంటారు దీనికి? ఇందులో వాస్తవం ఉందా లేదా? మ్యూట్ లో ఉన్నట్టున్నారండి జితేందర్ గారు మీరు. చెప్పండి. ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్లకు 2 సంవత్సరాలలోనే వాళ్లకు 10 సంవత్సరాలు పరిపాలిస్తే 2 సంవత్సరాలనే ప్రెస్టేషన్లకు వచ్చేస్తున్నారు వాళ్ళు. ఒకవైపేమో కేటీఆర్ గారు, ఒకవైపేమో హరీష్ రావు గారు. ముందు వాళ్ళు చెప్పిన మాటలు అబద్ధాలు ఎందుకని తేలుతున్నాయో అది చెప్పమనండి. ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. అరే సమాధానం చెప్పు బ్రదర్. నోటికొచ్చింది చెప్పడం కాదు, సమాధానం చెప్పు. ఇప్పుడు నువ్వు అన్ని కడుతున్నాం ఇన్ని తెచ్చినాం అన్నావు కదా, దానికి సమాధానం చెప్పరాదు. అది చెప్పమంటే ఇంకోటి ఏదో చెప్తావు. ఎందుకంత ఉలికి పడుతున్నావు? అరే దానికి సమాధానం చెప్పమంటే ఏదో చెప్తావు. అసలు సమాధానం చెప్పు. జితేందర్ గారిని చెప్పనివ్వండి. జితేందర్ గారు ప్లీజ్. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చేసినటువంటి వాటిని చెప్పినాం మేము. ఏవైతే ఇప్పుడు 6 గ్యారంటీస్ ఇస్తామన్నాము, అందులో బస్ ఫ్రీ ఇచ్చినాము, విద్యుత్ ఫ్రీ ఇస్తున్నాము, 500 సిలిండర్. పెట్టుబడులు తప్పు, లెక్కలు తప్పు అనేసి మేము ఆధారాలతో చెప్తున్నాం. దానికి సమాధానం చెప్పమనండి. నేను చెప్పేది వినకపోతే ఎట్లా? నువ్వు నీది నువ్వు చెప్పుకుంటే ఎట్లా? అరే నేను కాదు, నీ ప్రభుత్వం చెప్పింది. సోషియో ఎకనామిక్ సర్వే మీ ప్రభుత్వం ప్రచురించింది. దానిలోనే నువ్వు 9,800 కోట్లు మాత్రమే ఆకర్షించడం ఉన్నది. నువ్వేమో 174,000 కోట్లు చెప్తున్నావు. దానికి సమాధానం చెప్పు. వినడానికి ఓపిక లేకపోతే ఎట్లా? అరే అందులోకి వడ్డీ 6,500 అన్నావు, మేమేమో 2,000 కోట్లు మాత్రమే నువ్వు కాకి ఆర్బీఐకి ఇచ్చినావు. దానికి సమాధానం చెప్పు. స్పెసిఫిక్ గా సమాధానం ఊరంతా తిప్పి ఏదో చెప్తాడు. ఒక్క నిమిషం ఆగండి, ఆయన చెప్పనివ్వండి. జితేందర్ గారు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలల్లా ప్రజా సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వగలిగినాము. 3,20,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నాం. దాంట్లో బడం కావట్లేదా? అదే విధంగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడన్నా ఇచ్చిండ్రా అంటే వీళ్ళు ఇవ్వలేదు కదా, దాన్ని బడనే ఉంది. తర్వాత 200 యూనిట్లు విద్యుత్ ఇస్తున్నాము. మరి అదే విధంగా మనకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. 500 మహిళల కోసం ఇచ్చేది సమయంలో ఎంతమందికి ఇస్తున్నారు అనేది ఒక మాట చెప్పమనండి. సమయంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఎప్పుడన్నా జీవితంలో కేసీఆర్ గారు 2 లక్షల రుణమాఫీ చేయగలిగినరా? మేము 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ మొత్తం చేసాం. మీరు ఇచ్చిందే 50%. ప్రవేశపెట్టినట్టు మీ రుణమాఫీ ఇచ్చిందే 50%. దానికి మాట్లాడతారు మళ్ళా. వాటిని కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ ఎక్కడైనా ఆపినమా? అన్నిటిని పూర్తి చేస్తూనే ఉన్నాం కదా, అన్నిటికి ఇస్తూనే ఉన్నాం కదా. కేసీఆర్ కిట్ ఏమైంది? ఒక విజన్ తీసుకొని ముందు కేసీఆర్ కిట్ ఏమైంది? ఈ రోజు కేసీఆర్ కిట్ ఏమైంది? ఆపినారు కదా. కేసీఆర్ కిట్ ఏమైంది? మహిళల కోసం ఒక విజన్ ఉన్నది. ఈ రోజు మహిళల కోసం ఎప్పుడైనా ఆలోచన చేసిరా? మహిళలంతా తోసేసారు. ఈ రోజు మరి ఇందిరా మహిళా శక్తి కింద పెట్రోల్ బంకులు ఇస్తున్నాము, సోలార్ ప్లాంట్లు ఇస్తున్నాము, అద్దె బస్సులు ఇస్తున్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్వహణ ఇస్తున్నాము, హాస్టల్ విద్యార్థులకు దుస్తులు తయారు చేసే విషయంలో చొరవ తీసుకుంటున్నాము.
మహిళల్ని కోటీశ్వర్లు చేయడానికి ఒక ప్రణాళిక చేసినాం దీంట్లో. ఒక నిమిషం. మధ్యాహ్న భోజనం పథకం మహిళలు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారండి. వాళ్ళకి రావాల్సిన వస్తలేవని మీరు చెప్పాల్సిన point చేసుకోండి దయచేసి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే ఆయన పాయింట్ కంక్లూడ్ చేయడం మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడాలి. ఎస్ సునీతారెడ్డి గారు ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. జితేందర్ గారు ఒక్క నిమిషం. జయరామ్ గారు, సో పార్టీల వారీగా అభిప్రాయాలు మీరు విన్నారు. ఏ రకంగా చూసిన అభివృద్ధి మీరేం చేస్తారంటే మీరేం చేశారు, అప్పులు మీరంతా చేశారు, మేము ఇంత చేసినామని మాట్లాడుతున్నారు. కానీ డెవలప్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఎంత ఫుల్ ప్లెజ్డ్ గా పార్టీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి? ఇప్పుడు 40 నిమిషాల నుంచి 3 పార్టీలు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాయి. సరే, మధ్యలో నాకు ఇక్కడ పవర్ ఇంటరప్షన్ వచ్చేసింది, ఆగిపోయింది. దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఉందా అంటే లేదు. వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే, ఇంత వాస్తవానికి దూరంగా బతుకుంటూ ప్రజల్ని బ్రహ్మల్లోకి తీసుకెళ్లేది ప్రోగ్రాము 2 ప్రభుత్వాలు. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం దాని కంటిన్యూషన్ లో ప్రోగ్రామ్ లో ఉంది. సో ఇది ఒక అంశానికి వస్తే, ఇక నెక్స్ట్ ఇట్స్ మై సజెషన్స్ ఏంటంటే, నేను డిస్కస్ చేయలేదు, ఓన్లీ ఫర్ సజెషన్స్. ఇప్పటి వరకు హెల్త్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ ఏమి లేదు. దాంతో పాటు వచ్చి విపరీతమైన ఆల్కహాల్ ఈ రోజు రాష్ట్రం అంతా అగమ్య గోచరంగా మారిపోయింది. దాంతో పాటు గాంజా, నిన్న జరిగిన గాంజా విషయం లోపల రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్లలో గాంజా దొరుకుతుంది. చిన్న పిల్లల లోపల వాళ్ళు స్మగ్లర్ లాగా చిత్రీకరించి పెట్టేస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? దీనిపైన ఒక పటిష్టమైన అవగాహన లేదు. కానీ ఈరోజు గ్లోబల్ సమ్మిట్ పేరు మీద మనము డీసెంట్రలైజ్ అభివృద్ధిని చేస్తున్నామా, లేకపోతే ఓన్లీ సెంట్రలైజ్ గా ఈరోజు అధికారాన్ని, అభివృద్ధిని ఓన్లీ హైదరాబాద్ చుట్టే పెడుతున్నామా? దీని గురించి పార్టీలు మాట్లాడతలేవు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, మనము గ్లోబల్ సమ్మిట్ పెట్టుకోవాలి, ఆ అప్పుల కంటే ఇన్వెస్ట్మెంట్ ఓకే బాగానే ఉంది, దాన్ని ఆకర్షించాలి, తెచ్చుకోవాలి. తెచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ లోపల మనం ఎంత చేస్తుంటాం, ఏ విధంగా చేస్తున్నాం? ఇది నిజంగా కనుక ఇట్స్ పాసిబుల్. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, గత 10 ఏళ్లలో మేమందరం కలిసి ఒకటే మాట చెప్పేసాం. సో డెఫినెట్ గా ఆ నలుగురు దోపిడీ అయిపోయింది, విపరీత దోపిడీ జరుగుతుందని మేము గొంతెత్తి మాట్లాడాం. మేము పార్టీలలో లేము, ప్రజల వాయిస్ గా ఉన్నాం కాబట్టి మేము మాట్లాడగలిగినాము. రేవంత్ పార్టీలో ఉన్నదని క్లెయిమ్ చేసుకోగలిగాడు, సంతోషం. దానిపైన మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ నువ్వు అప్పుడు వచ్చేసేమో ఆ పార్టీని గాని ప్రభుత్వాన్ని గాని దొంగలుగా చిత్రీకరించేసి, ఇప్పుడు వచ్చేసేమో అప్పులుగా చిత్రీకరిస్తున్నావు. అంటే రాష్ట్రం లోపల ఇళ్లల్లో గానీ అప్పులు ఏమైనా లేవా? అప్పులేం కొత్త కేసీఆర్ అప్పులు చేసి తీసుకుపోయి ఫామ్ హౌస్ లో పెడితే పట్టుకరా? రాష్ట్రానికి ఖర్చు చేస్తే లెక్కలు తెలుసు, ఆ లెక్కలు ఏంది, కథ ఏందని తెలుసు. లేదు దాంట్లో అవకతవకలు ఉంటే అరెస్టులు చేయి. మళ్ళీ పొలిటికల్ డ్రామా ఎందుకు? ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా. ఒక నిమిషం, ఈ పొలిటికల్ డ్రామా అంతెందుకు? నువ్వు పొలిటికల్ డ్రామా చేయడానికి ఈ 24 గంటలు ఇంటూ మన 5 years ఇదే చేస్తుంటావా? అంటే ఒక అంశాన్ని ప్రజల లోపల గ్లోబల్ ప్రచారంలోకి తీసుకెళ్లడం లోపల రేవంత్ సక్సెస్ అవుతున్నాడు తప్పితే, ప్రజలు మన్నలను పొందడానికి కానీ పాలన విషయం లోపల రేవంత్ 1000 meters వెనకాల ఉన్నాం. అది కాదు కదా కావాల్సింది. మేము చెప్పాలనుకున్నది ఈ రోజు హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఆల్కహాల్ విషయంలో కానీ క్లియర్ కట్ రావాలి. నెక్స్ట్ ఇదే గ్లోబల్ సమ్మిట్ లో ఉన్న ఇవన్నీ, గ్లోబల్ సమ్మిట్ లో ఉన్న ఇదంతా ప్రోగ్రామే నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఫిలిం ఇండస్ట్రీని యాడ్ చేశారు గ్లోబల్ సమ్మిట్. ఒక నిమిషం అండి సునీతారెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సునీతారెడ్డి గారు ఒక్క నిమిషం, 40 నిమిషాలు నేను వెయిట్ చేశాను, 5 నిమిషాలు మీరు వెయిట్ చేయలేకపోతే ఎట్లా? చెప్పండి జయరామ్ గారు, మీరు చెప్పండి. ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీని దీంట్లో చేసినాం. ఫిలిం ఇండస్ట్రీ లోపల తీసుకొచ్చేసి నిన్న మొన్న కాకుండా నువ్వు సినిమా వాళ్ళతో మాట్లాడలేదు, ఇప్పుడు రాసుకొని పూసుకొని సినిమా వాళ్ళతో తిరుగుతున్నావు. మొన్న హైడ్రా పేరు మీద హడలెత్తిచ్చేసినావు. ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ పేరు మీద, లేకపోతే హిల్ట్ పేరు మీద మళ్ళీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నావు. ఈ డ్రామా అంతా దేనికోసం? ఇవన్నీ ప్రశ్నలు కదా. నువ్వు నిన్నగాక మొన్నగాక వచ్చిన సినిమా ఇండస్ట్రీ అంతా లేదు ఎవడైనా ఒక్కటే, ఏదైనా ఒక్కటే, ₹1 కూడా పెంచలే టికెట్ అంటావు. ఈ రోజు నీ ఇష్టానుసారంగా, నీ తాత జాగీరం కాదు రేవంత్ ఇక్కడ జేబులు కొల్లగొట్టడానికి, నీ ఇష్టానుసారంగా పెంచేసినావు. ఆ రోజు కేటీఆర్ చేసిన మోసమే ఈ రోజు నువ్వు చేస్తున్నావు. నీకు కేటీఆర్ కున్న తేడా ఏమున్నది? ఎవడు పిలవకున్నా కూడా సినిమా వాళ్ళ ఫంక్షన్ కేటీఆర్ వెళ్ళిండు. ఈ రోజు సిగ్గు లేకుండా అదే సినిమా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మా మెత్తి మీద పెట్టాలనుకుంటున్నావు నువ్వు. అదే సినిమా వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు నువ్వు తెలంగాణ బిడ్డల్ని ఏమన్నా ప్రత్యేకంగా గౌరవించావా?
ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు చిత్రపురి కాలనీకి ఆస్తి మొత్తం దారదత్తం చేసిండు. కనీసం ఆయనకు పద్మశ్రీ అవార్డు అడిగే దమ్ము లేదు మీకు. పోనీ ఈ రోజు కనీసం ఆయన గుర్తు సినిమా ఇండస్ట్రీలో ఎవడైనా గుర్తు చేస్తున్నాడు ఆయనను? ఆయన పుణ్యమా అంటే ఈరోజు చిత్రపురి కాలనీ నిర్మించబడ్డదని అది లేదు. కాంతారావు గురించి లేదు. మనకు ఒక ఎస్సీ దళిత్ ఫస్ట్ ప్రొడ్యూసరు, ఫస్ట్ హీరో, ఫస్ట్ డైరెక్టరు ఓ సిద్దిపేట వాస్తవ్యుడు. అదన్నా మనం పెట్టుకున్నామా, అడుగుతున్నామా? ఇంకొక ఆయన మాల వ్యక్తి, ఇంకొక మాదిగ వ్యక్తి వచ్చేసి శంకర్ జయకిషన్ అనేది రాజ్ కపూర్ ఫ్యామిలీకి చాలా దగ్గర ఉంటాడు. శంకర్ ఇక్కడ నుంచి పోయిన మాదిగ వ్యక్తి, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన శంకర్ జయకిషన్ గా మారిండు. రాజ్ కపూర్ ప్రతి సినిమాకు వాళ్ళే ఉంటారు. మరి వాళ్ళని మనం గుర్తు తెచ్చుకున్నామా? అంటే ఈ రోజు నువ్వు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక కులానికి లేకపోతే 2 కులాలకు దారాదత్తం చేయడానికి నిలబడివా? ఇక నిజంగా కనుక సినిమా ఇండస్ట్రీలో కనుక అంత నిబద్ధత ఉన్నట్టు అయితే ఈ రోజు సామాన్యుడు సైతం అక్కడ పనిచేస్తాడు అనుకున్నదా? పనిచేసిన వాడికి ఈ రోజు చిత్రపురి కాలనీ లోపల ప్లేస్ లేకుండా అక్కడ చీమలు పెట్టిన పుట్టలో పాములు నివాసం ఉంటున్నాయి. ఈ రోజు ఎవడెవడొచ్చి దాంట్లో నివాసం ఉంటున్నాడు? నేను చెప్తా, నీ చేత కాకపోతే నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. నేను చెప్తా దాంట్లో వాళ్ళ స్టోరీ మొత్తం దగ్గర ఉంది. అంత ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు. ఆ రోజు ఎంప్లాయీస్ అంతా చిత్తపురి కాలనీలో ఉన్నారు. 1 సెకండ్ ప్లీజ్. ఈ రోజు సినిమా ఇండస్ట్రీని కూడా దీంట్లో గ్లోబల్ సమ్మిట్ లో పెట్టిండు. మరొక గ్లోబల్ సమ్మిట్ లో ఇంకేం పెట్టిండు అంటే ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాటా సైంటిస్టులు వీళ్ళంతా కావాలి. మన దేశ ఎకానమీకి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళని గౌరవిద్దాము. మనకు ఇంటెలిజెన్స్ ని మనము మాన్యువల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 2 ఇంటెలిజెన్స్ మనం మిక్స్ చేద్దాం. అయ్యో, నాకు ఈ మాట చెప్తే నాకు సిగ్గు అనిపిస్తుంది. మన దగ్గర 10th క్లాస్ ఫెయిల్ అయినా ఆ డ్రాప్ అవుట్స్ ఈ రోజు అత్యధికంగా ఉన్నారు. 10th క్లాస్ ఫెయిల్ అయిన డ్రాప్ అవుట్స్ అత్యధికంగా ఉన్నారు. ఇక నువ్వు మాన్యువల్ అండ్ డాటా సైంటిస్ట్ లేకపోతున్నావు. నీకు ఆ లెక్క తెలుసా? నేను చెప్పాలా? ఈ రోజు దగ్గరగా 16,000 స్కూళ్లను ఈ రోజు మూసేసిండ్రు. 16,000 స్కూళ్లు తెలంగాణలో మూసేసిండ్రు. ఆ లెక్క నీకు తెలుసా? నేను చెప్పాలి. మీరు అడిగిన పాయింట్స్ అన్ని వాస్తవమే అండి. వీటి గురించి మనం కూడా క్లారిటీ తీసుకుందాం. వాళ్ళ నుంచి తీసుకుంటాను. అంటే ఈ రోజు మళ్ళీ వస్తాను జయరాం గారు. నేను ఒక్కడే మాట ముగిస్తా సునీత. 1 మినిట్. ఈ రోజు రాష్ట్రం లోపల హెల్త్ ఎడ్యుకేషన్ లేకుండా యువత, చిన్నపిల్లలు హెల్త్ లేకుండా ముసలి మధ్యతరగతి కుటుంబాలు, బిలో పవర్టీ లైన్ ఉన్న కుటుంబాలు చచ్చిపోతుంటే ఈ రోజు నువ్వు సమ్మిట్ పేరు మీద ఏం డ్రామా చూపిద్దామని? ఓకే అండి, నేను క్లారిటీ తీసుకుంటాను. సునీత రెడ్డి గారు, మీ సబ్మిషన్ ఏంటి? ఆతిథ్య 369 సినిమా ఉంది మేడం. ఒక 20-25 ఏళ్ల కింద వచ్చింది. మొత్తం ఫ్యూచర్ చూపిస్తారనమాట. జస్ట్ అట్లా చూపిస్తున్నాడు మన సీఎం గారు. ఇంకోటి మేడం, ఇప్పుడు బ్రదర్ మాట్లాడిండు కదా అప్పులు అని. మనం ఈ ప్రభుత్వం రాకముందే అప్పులు ఎన్ని ఉన్నాయో చెప్పినాం మేడం. 7 లక్షల కోట్ల పైన ఈ తెలంగాణ అప్పులు ఉన్నాయి. నువ్వు 1 లక్ష వేలం పాటలు పాడినట్టుగా నేను 2 ఇస్తా, నువ్వు 4 ఇస్తా, 4 ఇస్తే 8 ఇస్తా అని మీరు వేలం పాట పాడుతున్నారు. అక్కడ అసలు శాలరీస్ ఇచ్చే పరిస్థితే లేదు. నువ్వు ఇన్ని డబ్బులు ఎక్కడ తెచ్చిస్తావని ఆనాడు ప్రశ్నించినప్పుడు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? మాకు వరల్డ్ ఎకానమిస్ట్ చిదంబరం గారు ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, మాకు ఎలా సంపద సృష్టించాలో తెలుసు, ఏ విధంగా మనం ఇవన్నీ ఇవ్వాలో తెలుసు అని చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పిండ్రు. మరి ఇవ్వాలెందుకు బీద అరుపులు అరుస్తున్నారు? ఇవ్వాలెందుకు నన్ను చెప్పులేసుకపోయి దొంగలాగా చూస్తున్నారు అంటున్నారు? మీకు ముందు తెలీదా? ఇవన్నీ వాగ్దానాలు 420 వాగ్దానాలు ఇచ్చేటప్పుడు తెలీదా? 6 గ్యారంటీలు మీరు 100 రోజుల లోపల ఇస్తానన్నప్పుడు తెలీదా? మీ మేడం తీసుకొచ్చి, మీ సార్ని తీసుకొచ్చి మీరు ఇంటింటికి తిరిగి వాగ్దానాలు ఇప్పించారు కదా, అవన్నీ తెలీదా? ఇవన్నీ దొంగ వాగ్దానాలు. ఇప్పుడు చేసేవి కూడా దొంగ పనులే. ఇలాగ బ్రదర్ అన్నాడు, నా దగ్గర డాటా ఉంది మేడం. ఏ రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చినాయి ఈ 3 సంవత్సరాలలో అనేది నా దగ్గర డాటా ఉంది. నేను మీకు పంపిస్తాను, బ్రదర్ పంపిస్తాను. మీ పక్క రాష్ట్రంతో కంపేర్ చేద్దాం మేడం. మన ఏదైతే మీ రాష్ట్రమే ఉందిగా కర్ణాటకకు 2023 నుంచి 24 వరకు 54,000 కోట్లు వచ్చింది. 25కి 56,000 కోట్లు వచ్చింది. మనకెంత వచ్చింది మేడం? మనకు వచ్చేసి 23లో 25 crores వచ్చేస్తే ఇప్పుడు వచ్చేసి 9,000 కోట్లు వచ్చింది మేడం. 25కి 9,000 కోట్లు మాత్రమే మనకు విదేశీ పెట్టుబడులు రావడం జరిగింది. అంటే మనం పెరుగుతున్నామా, తరుగుతున్నామా? మీ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతా ఉంది? రోజు రోజుకు మనం వికసిత భారత్ వైపు వెళ్ళాలా, లేకుంటే మీరు చేసిన ఈ దౌర్భాగ్య పనుల వల్ల, మీరు ఇచ్చిన అబద్ధాల వల్ల, మీరు రోజుకొక పాలసీ మారడం వల్ల
మీ జీవోల అవకతవకల వల్ల ఏది క్లారిటీ లేకపోవడం వల్ల 25,000 నుంచి 9,000 పడింది. ఇది నాది కాదు మేడం, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, కాగు అన్ని కలిపి ఇచ్చిన డాటా. ఇది నేను మీకు పంపిస్తే చూడండి. ఈ విధంగా మన ప్రభుత్వం వచ్చినాక డ్రాస్టిక్ గా బిజినెస్లు పడిపోయి, రియల్ ఎస్టేట్లు పడిపోయి, వ్యాపారస్తులు పడిపోయి, అసలు ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు అయితే రూపాయి ఖర్చు పెట్టడానికి లేక, సర్పంచ్ల దగ్గర పైసలు లేక, వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక సూసైడ్లు చేసుకుంటుంటే, ఇప్పుడు వచ్చేసి మేము ఏదో చేస్తాము అని సమ్మిట్లు పెట్టి వాళ్ళని కంప్రమైజ్ చేసుడు, వాళ్ళకి ఏదో మసిబుస్ మారేడుకాయలు కాదు మేడం. నిజాయితీగా మీరు ఏం చేయగలుగుతారో అది చెయ్యండి. మీరు ఈ ప్రజలకు ఏ వాగ్దానాలు ఇచ్చారో అవి కొన్ని చెయ్యండి. చేస్తే మిమ్మల్ని నమ్ముతారు. మీ ప్రజలే నమ్మనప్పుడు ఏ ఫారినర్స్ వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకు నమ్మకం ఉండాలి కదా మేడం. యాక్చువల్ గా చెప్పాలంటే హైదరాబాద్ ఒక బిజినెస్ సెంటర్ మేడం. అన్నిటికీ ఒక సాఫ్ట్వేర్ కి బిజినెస్ సెంటర్ మేడం. మన భారతదేశం కరెక్టే. ఇప్పుడు సునీతారెడ్డి గారు మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కరెక్టే, కానీ ఏవైతే పెట్టుబడుల విషయంలో కేంద్ర సహకారం కూడా ఎంత ఉందనేది కూడా ముఖ్యమే. కేంద్రం నుంచి ఎంత మేర సహకారం అందుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి జనరల్ గా వస్తున్నాయి. కానీ మీరు చేసిన వాటి వల్లనో, మీరు పిలిచిన దాని వల్లనో ఏవి రావట్లేవు. మీరు సీఎం గా వచ్చిన కానీ మీరు చెప్పే అబద్ధాలతో ఇంకే. దయచేసి మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి. ఎస్ చెప్పండి. కేంద్రం నుంచి కూడా ఎంత మేర సహకారం వస్తుందో కూడా ఇంపార్టెంటే కదా సునీతారెడ్డి గారు. మేడం, కేంద్రం నుంచి ఏ విధంగా వీళ్ళకి హెల్ప్ అవుతుందో ఆయన నోటితోటే మనం విన్నాము. మనకు మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సమయం కంటే ప్రధానమంత్రి గారు మీకు ఎక్కువ సమయం ఇస్తున్నారు. మన తెలంగాణ నుంచి మీరు ఏ ఎంఓఈలు పట్టుకొస్తున్నారు, ఏ డిపిఆర్లు పట్టుకొస్తున్నారో ప్రతిసారి సీఎం గారికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. వీళ్ళు ఏమి అడుగుతున్నారో వాటికి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందో చెప్పడం జరుగుతుంది. ఆయన సహకరిస్తున్నారని కూడా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ఢిల్లీలో చెప్తారు, ఇంటికి వచ్చి ఇంకో రకంగా మాట్లాడతారు. మీరు రాహుల్ గాంధీ గారిని మీరు ఎన్నిసార్లు కలుస్తున్నారు? మా ప్రధానమంత్రి గారు మీకు ఎన్నిసార్లు సమయం ఇస్తున్నారు? మా మంత్రులు ఎన్నిసార్లు సమయం ఇస్తున్నారు? డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని జరుగుతున్నాయి? నేషనల్ హైవేస్ కానివ్వండి, రైల్వే ప్రాజెక్టులు కానివ్వండి, మీకు ఈ ఔటర్ రింగ్ రోడ్ RRR కానివ్వండి, ఇప్పుడు మెట్రో కానివ్వండి, ప్రతి విషయంలో మీరు ఏది అడిగితే అది. మీ డిపిఆర్ వచ్చిందంటే మేము దాన్ని అంగీకరిస్తూ పోయాం. ఈ రోజు సమ్మిట్ కూడా మీరు పిలిచిండ్రు, మా కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. మేమేమి ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మేము వెనకడుగు ఒక స్టెప్ కూడా అయ్యాం మేడం. మాకు కావాల్సింది ఏదైతే నీళ్లు నియామకాల కోసం మనం 1,200 మంది బిడ్డల్ని బలిపెట్టి ఏదైతే తెచ్చుకున్నామో తెలంగాణ, ఆ తెలంగాణ కోసం అహర్నిశలు మేము కట్టుబడి ఉన్నాము. ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కట్టుబడి ఉన్నాం. కానీ విధి విధానాలు లేకుండా, ఎక్కడ క్లారిటీ లేకుండా, ఏ జీవో మీద ఒక అవగాహన లేకుండా, అంత గజిబిజి గంద, ఏ పాలసీ కరెక్ట్ గా లేకుండా, ఏ పాలసీ కూడా ఇప్పటి వరకు వాళ్ళు ప్రవేశపెట్టిన ఏ పాలసీ గాని, ఏ జీవో గాని పబ్లిక్ డెమోలో పెట్టిన పరిస్థితి లేదు మేడం. ప్రజలకు ఏం చెప్తున్నారంటే తెల్లారి ఇంకోటి మాట మరుస్తాడు ఆయన, అబద్ధాలు చెప్తాడు ఆయన. ఆయన నోట్ల నుంచి ఏ ఒక్క విషయం నిజాయితీగా లేదు. ఎస్ దినేష్ గారు, మీ ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంశం పైన? ముందుగా ఇందాకటి నుంచి పాపం కాంగ్రెస్ మిత్రులు తెలంగాణకి ఏం చేసిరు, 10 ఏళ్లలో జరిగిందనే మాటలు మాట్లాడితే తప్పకుండా జరిగినవి కూడా మనం చెప్పాలి కదండి. 2014 నాటికి దేశంలో అతి పిన్న వయసు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. అప్పట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొంతమంది ఉమ్మడి రాష్ట్రంలో హేళన చేసిరు. మేము కనుక విడిపోతే మీ బతుకులు మొత్తం కూడా అంధకారం అయిపోతాయి, మీరు ఎట్లా నిలబడతారు, మీకు పరిపాలన అనుభవం కూడా లేదు, మీకు ఒక విజన్ కూడా లేదు అనుకుంటా మాట్లాడిన మాటలు ఉన్నాయి. మనకి అన్ని పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి, ఎక్కడ చూసినా దొరికిపోతాయి. అటువంటి ఆ అవహేళన నుండి తెలంగాణ మొన్న 2023 డిసెంబర్ నాటికి ఏ స్థాయికి ఆవిర్భవించిందంటే, దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ, దేశంలో అత్యంత వేగంగా జిఎస్డిపి గ్రోత్ పెరిగిన రాష్ట్రం తెలంగాణ, దేశంలో అత్యధికంగా తలసరి విద్యుత్ వినియోగం ఉన్న రాష్ట్రం తెలంగాణ, దేశంలో ఇంటింటికి 100% రక్షిత మంచినీరు అందించగలిగిన రాష్ట్రం తెలంగాణ. అదేవిధంగా వరి దిగుబడి కూడా దేశంలో మనం 2వ స్థానంకి ఎగబాకిన రోజు అది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంత సాగులో ఉండే, మేము అధికారం దిగిపోయినాటికి ఎంత సాగులోకి వచ్చింది, ఎంత ప్రొడక్షన్ వచ్చింది అనే తేడా చూసుకుంటే మోర్ దెన్ 300% తేడా ఉందండి. ఎట్లా సాధ్యమైంది? దేశం మొత్తం విద్యుత్ కొరతలతో అల్లాడిపోయింది. ఆ సాక్షాత్తు ఢిల్లీ
దేశ రాజధాని కూడా కరెంటు కోతలతో అలమాటించిన సమయంలో తెలంగాణలో ఒక నిమిషం ఓకే, కరెంటు మీరు చెప్పినట్లు పోకుండా కరెక్టే. ఇంకా ఉన్నాయండి. నేను కానీ వాళ్ళు కూడా try చేస్తున్నారు కదా, అచీవ్మెంట్ రెండేళ్లలో చెప్పని మీరు వాళ్ళు చాలా ఏం మాట్లాడారు. చెప్పారు కదా. వాళ్ళు చాలా మాట్లాడారు. మా అచీవ్మెంట్ చెప్పని దేశంలో అత్యధిక గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మేము వచ్చే నాటికి 2040 ఉంటే 240 ఉంటే మేము దిగిపోయే నాటికి అవి కాస్త 1037కి వెళ్ళి అత్యధిక గురుకులాలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. అదేవిధంగా హైయెస్ట్ మెడికల్ సీట్స్ పర్ 1 lakh పేషెంట్స్ కిందకి తెలంగాణ వచ్చింది. ఎందుకు? గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే, మేము దిగిపోయే నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి లెక్క దిద్దాం. పోనీ అదన్నా దిద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నీతి ఆయోగ్ విడుదల చేసిన గణాంకాల్లోనే తెలంగాణ 3వ స్థానంలో ఉంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. అదేవిధంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మనం ఐటీ హబ్ గా అవతరించినాం, ఫార్మా హబ్ గా అవతరించినాం, లైఫ్ సైన్సెస్ హబ్ గా అవతరించినాం, ఏరోస్పేస్ రంగానికి హబ్ గా అవతరించినాం. అదేవిధంగా హైయెస్ట్ గ్రోత్ ఇన్ ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్ కిందకి మనం అవతరించినాం. ఇన్ని ఘనతలు ఇవన్నీ కూడా ఊరికే రావు కదా. ఓకే, అదేవిధంగా దేశంలో క్రియేట్ చేస్తున్న ప్రతి 100 ఐటీ ఉద్యోగాలలో 44 తెలంగాణ నుంచే క్రియేట్ అయినాయి అనేసి మనకి స్పష్టంగా కళ్ళ ముందు అనేక నివేదికలు ఉన్నాయి. ఇన్ని సాధించిన ఘనత మాది కాదా? అదేవిధంగా ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పిన, ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణకి పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు వస్తే మేము సంతోషిస్తాం. కానీ మన ముందు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. వీళ్ళు ఏదైతే బోగస్ ఎంఓయూలు అనేవి ఉన్నాయో, లేకపోతే అసలు పూర్తిగా మసిబారిన చరిత్ర కలిగిన పరిశ్రమల ద్వారా వీళ్ళు మాకు పెట్టుబడులు తెస్తున్నాం అనే మాటలు చెప్పారు. నేను అడుగుతున్నా, గతంలో ముఖ్యమంత్రి గారు పోయి అమెరికాలో స్వచ్ఛ బయో అనే కంపెనీతోనే ఒక ఎంఓయూ చేసుకున్నాడు. 1000 కోట్లతో పెట్టుబడులు పెడతాం. ఆయన తమ్ముడే, ఎవరో కాదు, అనుముల జగదీశ్వర్ రెడ్డితోనే ఎంఓయూ. అది ఏమైంది? అది ఎక్కడన్నా కనీసం ఇటుక ముక్క పెట్టిరా? ఓకే, ప్లీజ్ తర్వాత చెప్తున్నామండి, వీళ్ళు తెచ్చిన పరిశ్రమలు ఎంత గొప్ప అంటే, వాల్స్కర్రా అనే కంపెనీ 800 కోట్ల ఎంఓయూ చేసుకుందన్నారు. ఎక్కడికి పోయింది అది? గోధి ఇండియా కంపెనీ అన్నారు. ఎక్కడికి పోయింది అది? అదేవిధంగా ఇంకొన్ని కంపెనీలు అయితే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ తో రిజిస్టర్ కాని కంపెనీలు వచ్చేసి మేమిడ 350 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నాం అనుకుంటా వీళ్ళతో ఎంఓయూ చేసుకుంటాయి. వాడి స్టార్టింగ్ క్యాపిటల్ ₹1,00,000. ఇంకొక కంపెనీ అది 2.5 లక్షలు నేను అప్పులలో ఉన్నా, నష్టపోయినా అనుకుంటా చెప్పిన కంపెనీ ఇక్కడికి వచ్చి 300 కోట్లు నేను పెట్టుబడులు పెడతాను వీళ్ళతో ఎంఓయూ చేసుకుంటూ ఉంటుంది. అట్లా చెప్పుకుంటా పోతే అనేక షేడీ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి అటువంటివి కాదు, నిజంగా తీసుకురాగలిగితే తీసుకురాగలరు. లేదు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. నిజంగా వస్తే మేము సంతోషిస్తాం. జితేందర్ గారు, మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఇప్పుడు 2 సంవత్సరాలనే ఇంత మాట్లాడుతుండు. 2 సంవత్సరాలల్లా ఈ రోజు అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఇప్పుడు సన్న బియ్యం గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని, ఉచిత విద్యుత్ గాని, బస్సు ప్రయాణం గాని, 500 సిలిండర్ గాని, 6 లక్షల 50 లక్షల రేషన్ కార్డులు గాని, 42% గురించి బీసీల రిజర్వేషన్ గురించి గాని, మూసీ నది 42% మోసం చేసిరు కదండి. 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారా? 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారా? ఎట్లా మాట్లాడతారు అసలు? ఆ పదం ఎట్లా తీయగలుగుతారు మీరు? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను ఇవ్వకుండా మోసం చేయలేదా? మీ మోసం వల్లనే కదా సాయి ఈశ్వరాచారి చనిపోయింది. నువ్వు వినడం నేర్చుకో. అరే వినడం కాదు, అబద్ధాలు ఎందుకు చెప్తావు? 42% బీసీ రిజర్వేషన్ ఏమైంది? ఒక నిమిషం దినేష్ గారు, కనీసం గతంలో ఉన్న బీసీ రిజర్వేషన్ కూడా లేకుండా 17% రిజర్వేషన్ ఇచ్చారు కదండి. 17% బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. అంత కాదు, అబద్ధాలంతా స్వయంగా వీళ్ళు బీసీ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదా? బీసీ కమిషన్ అవకతవకలు జరిగిన బీసీ రిజర్వేషన్ నివేదిక ఇవ్వలేదా? ఎట్లా మాట్లాడతావు? అరే ఎట్లా మాట్లాడుకోవా అబద్ధాలు? అబద్ధాలు ఎట్లా మాట్లాడుకోవా నువ్వు? బీసీల విషయంలోనా వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళ ఆత్మ ఫలితాల కారణమై నువ్వు మాట్లాడతావా బీసీల గురించి? ఇప్పుడు హైడ్రా తెచ్చామండి. హైడ్రా తెస్తే జితేందర్ గారు రైట్, థ్యాంక్ యూ అండి. ఎస్ జయరామ్ గారు, మీ ఫైనల్ కామెంట్ చెప్పండి ప్లీజ్. 30 సెకండ్స్ ఉంది మేడం. ఒక నిమిషం ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాం, 5,500 ఉద్యోగాలు ఇస్తున్నాం. ఒక నిమిషం అండి జితేందర్ గారు,
నాగరికత ఆ లిస్ట్ అంతా ఎవరికి అవసరం లేదు. 19,000 కోట్లు తీసుకురాగలిగినాము, ఇవ్వగలిగినాము. అరే, రైతుకు ఎన్నిసార్లు 500 చెప్తావా? బోనస్ ఇస్తున్నాం. 500 బోనస్ ఎప్పుడైనా రైతులకు బోనస్ ఇచ్చారా అండి వీళ్ళు? ఇట్లా సన్నాలకు బోనస్ ఇస్తామనేసి మోసం చేసిరండి. ఈ రోజు వరకు 500 రూపాయలు బోనస్ ఏమైంది అడగండి. పెట్టుబడులు ఎక్కడ ఇచ్చి రైతులకు 500 రూపాయలు బోనస్ ఏమైంది అడగండి. థ్యాంక్ యూ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద అయితే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 ఈ రోజు స్టార్ట్ కాబోతుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్న ఈ సమ్మిట్ సంబంధించి ఎన్ని మేర దేశాలు రాబోతున్నాయి, ఎంత మేర ప్రతినిధులు రాబోతున్నారు, ఎన్ని లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొస్తామన్న టార్గెట్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అనుకుంటుందా, ఆ టార్గెట్ ని రీచ్ అవుతుందా? మరోపక్క ప్రతిపక్షాల విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. గతంలో కూడా చాలా వేల కోట్ల మేరకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అవి ఎంత మేర మీరు గ్రౌండింగ్ చేశారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కాబట్టి మరి ఇవన్నీ బేరీజ్ చేసుకొని తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయంలో ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు.